ఈ సమయంలో 4వ మాట గురించి చదవడానికి వెన్హర్ వస్తారు. ఆ మాట కొరకు ప్రార్థన చేయడానికి స్వప్నాకాయ వస్తుంది. ఆ మాట గురించి వివరించడానికి విల్సన్ వస్తారు. మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసింది. ఆ మాటకు నా దేవ నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం. అవును, ప్రార్థించుకున్నాము. స్తోత్రము ప్రభా, నీకే స్తుతులు నాయనా. గుడ్ ఫ్రైడే మన ప్రభా నాయన ఈ విధంగా మిమ్మల్ని స్తుతించుకోవడానికి ఆరాధించుకోవడానికి మా అందరికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి గతలేని స్తోత్రము ప్రభా, స్తోత్రము నాయన. ముందుగా ప్రభా మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నాయన సిలువలో పలికిన 7 మాటలను ప్రభా నాయన చక్కగా బిడ్డలో వివరిస్తుండగా నీకు స్తోత్రం నాయన. ఇప్పటి వరకు 3 మాటలు చక్కగా ప్రభా నాయన బిడ్డలు వివరించారు ప్రభా. అందరిని బట్టి మీకు స్తోత్రం ప్రభా. మీకు ఏమి ఇచ్చినా మేము తీర్చలేం ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. 4వ మాటగా ప్రభా బ్రదర్ విల్సన్ మాట్లాడబోచుండగా ప్రభా బిడ్డకు మీరే తోడుగా ఉన్నాడు ప్రభా. మీ ఆత్మతో నింపండి ప్రభా, మీ జ్ఞానంతో నింపండి ప్రభా. ఇక్కడ నిలబడి వారి బట్టి వారమే తండ్రి ప్రభా. మీ ఆత్మతో నింపి ప్రభా వారి నోటికి బోరగా ఉండండి ప్రభా. చక్కగా వివరిస్తూ ఉండగా మేమందరం కూడా ప్రభా వెలగనే చోటు గ్రహించిన హృదయాన్ని మా అందరికీ మీరు దయచేయమని ప్రభా నాయన. ఆ బిడ్డకు మీరే తోడుగా ఉండి చక్కగా వివరించేదానికి శక్తిని దయచేయమని ప్రభా నాయన. చేసిన ప్రార్థన పరలోక రాజ్యంలో చేర్చుకుని ఆ ప్రార్థన పురుషులను దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. కూడా ఇవాళ మంచి శుక్రవారం అని ఆచారంగా ఇదంతా కూడా వస్తాం, గుడ్ ఫ్రైడే అని. మరి ఇవాళ యేసుక్రీస్తు చనిపోతే ఇవాళ మంచి శుక్రవారం ఎందుకైంది? మరి మనుషులు చనిపోతే అది మంచి దినముగా ఏర్పాటు చేస్తారా? చేయదు. కానీ యేసు ప్రభు వారు చనిపోతే ఇవాళ మంచి శుక్రవారంగా తెలియజేయబడింది. అది కూడా మనం ఆరాధిస్తున్న దేవుడు, మన సర్వశక్తి గల దేవుడు అందిస్తే ప్రపంచమంతా ఇవాళ ఏమంటున్నారంటే మంచి శుక్రవారం అని అంటున్నారు. మరి ఇవాళ మంచి శుక్రవారంగా ఏర్పరచబడింది. అయితే ఎందుకు ఇవాళ మంచి శుక్రవారం అని ఏర్పరచబడిందంటే ప్రభువు మరణించడానికి భూలోకంలో మనందరం జీవించడానికి సంబంధం ఉంది కనుక ఇవాళ మంచి శుక్రవారంగా ప్రపంచం అంతా కూడా ఇవాళ గుడ్ ఫ్రైడేగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఈ యొక్క ఉదయకాలంలో యేసు ప్రభుని 9 గంటలకి యేసు ప్రభుని సిలివేస్తే మధ్యాహ్నం 3 గంటలకి యేసు ప్రభు వారు మరణిస్తారనమాట. అయితే యేసు ప్రభుని ఎప్పుడు పట్టుకుంటారంటే నిన్న సాయంత్రం 8-9 గంటలకి యేసు ప్రభు వారిని పట్టుకుంటే తెల్లవారుజామున 5-6 అయ్యేలోకి యేసు ప్రభు వారికి ఒక తీర్పు వచ్చేసింది అనమాట. ఏమని తీర్పు వచ్చిందంటే ఇతన్ని సిలివేయాలి, ఇతన్ని చనిపోవాలి అని చెప్పేసి ఒక తీర్పు అనేది వచ్చింది. మరి ప్రపంచంలో ఏ నరస్తులు కూడా అటువంటి తీర్పు అనేది రాదనమాట. నైట్కి ఒక తీర్పు అనేది ప్రభు వారికి వచ్చిందనమాట. అయితే ఈ యొక్క తీర్పు వచ్చినప్పుడు 9 నుంచి ఆయన సిలువ వేయబడి ఆయన పలికిన మాటల్లో ఇప్పటి వరకు 3 మాటలు చూస్తున్నాం. ఇప్పుడు మరి 4వ మాట ఒకసారి మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 27:46 ఒకసారి చదువుకుందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసింది. ఆ మాటకు నా దేవ నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. ఇక్కడ యేసు ఏమంటున్నాడు? ఏలీ ఏలీ లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసింది. ఇక్కడ ఏలీ అని కేకవేసినప్పుడు ఆయన చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఒకవేళ ఏలీ అని పిలుస్తున్నాడేమో యేసు ప్రభువారు అని చెప్పేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా యేసు ప్రభు వారు వైపు చూస్తున్నాడు. అయితే మధ్యలో ఇంకొక అతను ఏం చేస్తాడంటే ఒక స్పాంజ్ ముక్కను తీసుకొని ఆ యొక్క నీళ్ళని ముంచేసి అతనికి నీళ్ళని అందిస్తాడు అనమాట. ఇలా చేస్తా ఉన్నప్పుడు ఆ యొక్క సైనికులు అంటారనమాట, ఏమంటారంటే మీరందరూ పక్కకు వచ్చేయండి, ఒక ఏరియా వచ్చి ఇతను రక్షిస్తాడేమో చూద్దామని చెప్పేసి మీరందరూ కూడా పక్కకు వచ్చేసేయని చెప్పేసి ఆ యొక్క సైనికులు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ అర్థం ఏంటంటే నా దేవ నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం అన్నాడు. ఇక్కడ తనకి తన కుమారునికి ఎప్పుడు ఎడబాటు అనేది లేదు. దేవునికి తన కుమారుడైన ప్రభుకి ఎప్పుడు ఎడబాటు అనేది రాలేదన్నమాట. ఇక్కడ ప్రభుకి ఒక్క క్షణం ఎడబాటు వచ్చినా కానీ ప్రభు ఇక్కడ తట్టుకోలేకపోతున్నాడు. ప్రభుకి తన తండ్రి అయిన దేవుడికి ఎడబాటు వచ్చిందనమాట. అసలు బైబిల్ గ్రంథం ఏమని చదివిస్తుందంటే తండ్రి కుమారుడు ఏకరీతిగా ఉన్నాడని బైబిల్ యొక్క వాక్యం
లేఖనంలో సెలవిస్తుంది. ఒకసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఇక్కడ ఏమో సెలవిస్తుంది, దేవుడు తన కుమారుడి పట్ల తోడుగా ఉన్నట్టు సెలవిస్తుంది. ఇంకేం చేస్తున్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యాలు నేను చేసినప్పుడల్లా దేవుడు నాతోనే ఉంటాడని చెప్పేసి ఇక్కడ బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది. అయితే ఇక్కడ ఏమో సెలవిస్తున్నాడు, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని ఇక్కడ యేసు ప్రభువారు అన్నాడు. అసలు ఒక్క క్షణంలోనే ఇక్కడ యేసు ప్రభువారు తట్టుకోలేకపోతున్నాడు. తన తండ్రి అయిన దేవుడు ఎక్కడ దూరం అవుతాడని చెప్పేసి అంటున్నాడు. ఏమంటున్నాడు, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అంటున్నాడు. ఇక్కడ ఒక్క క్షణమైన ప్రభువుకి ఎందుకు ఎడబాటు వచ్చిందని మనం గ్రహించుకున్నట్లయితే మన వల్లే వచ్చిందనమాట ఆ ఎడబాటు. దేనికంటే మనందరి పాపములు ఆయన తల మీద మోపబడ్డే కనుక ఆయన శాపగ్రస్తుడు అయిపోయాడు. శాపగ్రస్తుడు అయిపోయినాక ఆయన సిలువుపై వేలాడు. అయితే సిలువుపై వేలాడే ప్రతి ఒక్కరు కూడా శాపగ్రస్తుడు అని బైబిల్ యొక్క వాక్యం సెలవిస్తుంది అనమాట. అయితే సిలువులో వేలాడే వాళ్ళందరూ శాపగ్రస్తులు అయినప్పుడు మరి ప్రభువు కూడా శాపగ్రస్తుడు అయిపోయాడు. దేనికి? మనందరి పాపముల నిమిత్తము ఆయన శాపగ్రస్తుడు అయిపోయాడు అనమాట. అయితే ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఒక తప్పు చేసినాం, కొంతమంది ఇంకొకరు తప్పు చేశారు. అలా ప్రజలందరూ తప్పు చేసినప్పుడు ఆ యొక్క తప్పులన్నీ ఎవరి మీద మోపబడ్డాయి? ప్రభు అయిన యేసుక్రీస్తు మీద మోపబడ్డాయి. అయితే మోపబడినప్పుడు ఆయన ఏమయ్యాడు? శాపగ్రస్తుడు అయిపోయాడు. అయితే పాపంగా ఉన్నవారిని, పాపులుగా ఎవరైతే జీవిస్తారో దేవుడు వారిని విడిచిపెడతాడనమాట. దేవుడు ఎవరైతే పాపంగా నివసిస్తూ ఉంటారో, పాపంతో సహవాసం చేస్తూ ఉంటారో దేవుడు వారిని పట్టుకొని ఉంటాడు అనమాట. దేవుడు వాళ్ళందరినీ కూడా దగ్గరగా ఉంచుకోలేడు. దేవుడు వారందరినీ కూడా విడిచిపెడతాడు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు మీద కూడా ప్రజలందరి పాపం ఆయన మీద మోపబడ్డాయి కాబట్టి దేవుడు అతన్ని విడిచిపెట్టాడు. అయితే ఈ ఒక్క క్షణం ఎడబాటు వచ్చినందువల్ల ఇక్కడ ప్రభు అంటాడు, ఓ నా తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచిది అని చెప్పేసి ఇక్కడ ప్రభువే ఇక్కడ సెలవిస్తున్నాడు అనమాట. అయితే సాధారణంగా శ్రమలు అందరికి వస్తూ ఉంటాయి. శ్రమలు వచ్చినప్పుడల్లా దేవుడు ప్రతి ఒక్కరికి తోడుగానే ఉంటాడు. మరి ఇక్కడ ప్రభువుకి శ్రమలు వచ్చినాయి కానీ దేవుడు తోడుగా ఉన్నాడా, విడిచిపెట్టాడా? ఇక్కడ దేవుడు విడిచిపెట్టాడు ఇక్కడ ప్రభుని. కానీ సాధారణంగా శ్రమలు ప్రతి ఒక్కరికి వస్తాయి అనమాట. ఆ శ్రమలు వచ్చినప్పుడు దేవుడు ప్రతి ఒక్కరికి వారికి అండగా నీడగా ఉంటాడు. మరి ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే స్టెఫెన్ అనే వ్యక్తి ఉన్నాడు అనమాట. అతను దేవుని ఎదుట భయం భక్తి కలిగిన వ్యక్తి. అతను దేవుని ఎదుట నమ్మకంగా ఉన్న వ్యక్తి అనమాట. అయితే దేవుని యొక్క వాక్యాన్ని అన్ని జనులకు వ్యతిరేకమైన ప్రజలందరికీ అక్కడ బోధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఇతని మీద కోపపడుతూ ఉంటారు. ఆయనండి మాకు చెప్పేది, మేమే శాస్త్రవేత్తలము, ఆయనండి మాకు చెప్పేది అని చెప్పేసి ఒక స్టెఫెన్ని అందరూ కూడా చూస్తూ ఉంటారు. అయితే స్టెఫెన్ మీద ఒక్కసారిగా రాళ్ళు ఇంకా కొడదామని ఆయన చెప్పేద్దాం అనుకున్నప్పుడు దేవుడు ఆకాశం నుండి ఆయనకి ప్రత్యక్షమై కనపడతాడు అనమాట. ఇక్కడ స్టెఫెన్ శ్రమంలో ఉండగానే ఏమయ్యాడు? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. మరి ఇంకొక అతన్ని మనం చూసుకున్నట్లయితే షడ్రకు, మేషకు, అభిజ్ఞగోలు వీళ్ళందరూ కూడా నెబుకద్నెజర్ రాజు వీళ్ళందరినీ కూడా అగ్నిగుండంలో వేస్తాడనమాట. అగ్నిగుండంలో వేసేసి వీళ్ళందరూ కూడా చంపేయండి, అగ్ని కూడా 7 అంతలుగా మించండి అని చెప్పేసి ఈ యొక్క షడ్రకు, మేషకు, అభిజ్ఞగోని ఆ యొక్క అగ్నిగుండంలో పడేస్తారనమాట. అయితే నెబుకద్నెజరు ఈ యొక్క అగ్నిగుండంలో పడివేసినప్పుడు వీళ్ళందరికీ ఎవరు తోడుగా ఉన్నారు? 4వ వాడిగా దేవుడు వారి మధ్య ఉండి తోడై ఉన్నట్టుగా మనం చూసుకున్నాం. మరి ఇంతకేమో స్టెఫెన్కి ఎవరు తోడుగా ఉన్నారు? శ్రమలు వచ్చినప్పుడు దేవుడు తోడై ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు షడ్రకు, మేషకు, అభిజ్ఞగోని మనం చూస్తున్నట్లయితే వారికి శ్రమలు వచ్చేసి అగ్నిగుండంలో పడిపోయినప్పుడు వారికి ఎవరు తోడుగా ఉన్నట్టు మనం చూస్తున్నాం? దేవుడు వారికి తోడై ఉన్నట్టుగా చూస్తున్నాం. కానీ ఇక్కడ ఏమైంది? దేవుడు తన కుమారుడు శ్రమలు పడుతుంటే దేవుడు అతని చెయ్యి విడిచిపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిద్దు అని ప్రభు ఒక్క క్షణం కూడా తట్టుకోలేక దేవుని వైపు చూసి, ఓ నా తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచిద్దు అని చెప్పేసి ఇక్కడ ప్రభువే మాట్లాడుతున్నారు అన్నమాట. అయితే ఇదంతా కూడా ఈ యొక్క ప్రవక్తల ద్వారా ముందుగానే ఇవన్నీ కూడా ప్రవచించబడ్డాయి అనమాట. దావీదు రాసిన కీర్తనలు అయినా కూడా నా దేవా నా ఎందుకు చెయ్యి విడిచిద్దు అనే యొక్క వాక్యము ఇక కీర్తనలు రాసిన గ్రంథంలో కూడా ఉంది. ఇవన్నీ కూడా ప్రవచనాత్మకంగా ముందే జరిగి ఉన్నాయి అనమాట. యేసుక్రీస్తు జన్మించడం, ఆయన మరణించడం అవన్నీ కూడా ముందుగానే యొక్క ప్రవచన గ్రంథంలో ఇవన్నీ కూడా ముందుగానే ఎంచబడి ఉన్నాయి. అవన్నీ నెరవేర్చడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క మన మానవ రూపంలో జన్మించి ఆయన మరణించి ఉన్నాడు. మరి
మనుషులందరూ ఇప్పుడు యేసుక్రీస్తు పాపం చేస్తే దేవుడు విడిచిపెట్టాడు అనమాట. దేనికి విడిచిపెట్టాడు? మనందరి పాపములు ఆయన మీద మోపబడి ఉన్నాయి కాబట్టి అతను విడిపించాడు. దేనికి విడిచిపెట్టాడు? ఆయన శాపగ్రస్తుడుగా మారిపోయాడు, అతను కూడా పాపంగా మారిపోయాడు. ఎవరు? ప్రభు. అందుకని విడిచిపెట్టాడు. మరి మనుషులమైన మనం కూడా మరి పాపం చేస్తే దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టడా? మనం ఒక క్వశ్చన్ వేసుకుంటే మనుషులు పాపం చేస్తే దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టడా? మరి పాత కాలంలో ఆదాము అవ్వ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా యోర్దాను తోటలో వాళ్ళందరూ కూడా ఉంటారు. అయితే ఆ యొక్క తోటలో వాళ్ళందరినీ కూడా ఆదాముని సృష్టించినప్పుడు ఆ అవ్వను కూడా సృష్టిస్తాడు. ఆదాము అవ్వని ఇద్దరిని సృష్టించినప్పుడు దేవుడు ప్రతిరోజు సాయంకాలం వేళ వాళ్ళందరితో వెళ్ళి వాళ్ళిద్దరితో ప్రత్యేకంగా వారితో మాట్లాడుతూ వారిద్దరిని కూడా సంభాషిస్తూ వాళ్ళందరితో ఐకమత్యంగా ఉంటారు. ఒకనొక దినమున వారి మధ్యలోకి సాతాను ఏర్పడ్డాడు. అయితే పాపానికి వాళ్ళిద్దరు జోడించారన్నమాట. పాపాన్ని జోడించినప్పుడు దేవుడు వాళ్ళు చేయి పట్టుకొని ఉన్నాడా? దేవుడు లేకపోతే వాళ్ళిద్దరిని వెలివేసిన వాడుగా ఉన్నాడా? వెలివేసిన వాడుగా ఉన్నాడు. మరి ఆదాముని అక్కడ పాపం చేస్తే ఇక్కడ ఏం చేశారు? దేవుడు వాళ్ళిద్దరిని కూడా ఏదైనా తోటలో నుంచి వాళ్ళిద్దరిని అతని చెయ్యి పట్టుకోకుండా వాళ్ళిద్దరిని చేయి పట్టుకోకుండా అక్కడే వెలివేసిన వాడుగా ఉన్నాడు. మరి ఇంకొక అతన్ని మనం చూసుకున్నట్లయితే న్యాయాధిపతులు 16వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తున్నాం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 20వ వచనం. సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నాడు అనగా నిద్ర మేలుకొని ఎప్పటికట్లనే నేను బయలుదేరి విరచిమ్ముకున్నాను. అయితే యెహోవా తనకు ఎడబాసినని అతనికి తెలియలేదు. ఇక్కడ సంసోను అనేవాడికి దేవుడు చాలా తోడుగా ఉన్నాడు అనమాట. అయితే దేవుడు సంసోనుకు తోడుగా ఉన్నాడు. సంసోను కూడా దేవుడు నమ్మేవాడుగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా సంసోన్ని తన చేయి పట్టుకొని నడిపిస్తా ఉన్నాడు. సంసోను కూడా దేవుడు చేయి పట్టుకొని నడుస్తా ఉన్నాడు. అయితే సంసోను ఎన్నిసార్లు కూడా ఎంతమంది ఎదురొచ్చినా కానీ దేవుడు తన పక్కన ఉన్నాడు కనుక, దేవుడు తన చేయి పట్టుకున్నాడు కనుక ప్రతిసారి కూడా విజయాన్ని అనుగ్రహిస్తానే ఉన్నాడు. అయితే ఎప్పుడైతే అతను పాపానికి జోడించాడో దేవుడు ఎడబాసినని ఇక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మరి ఇక్కడ ఎందుకు ఆదాము అక్కడ పాపం చేస్తే దేవుడు తన తోట నుంచి వెలివేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు వారి చేతిని విడిచిపెట్టాడు అన్నమాట. మరి ఇక్కడేమో సంసోను మనం చూసుకున్నట్లయితే దేవుడు అతనికి తోడైనంత కాలం దేవుడు అతనికి విజయాన్ని దయచేశాడు. కానీ ఎప్పుడైతే అతను పాపానికి జోడించాడో దేవుని వాడిని విడిచిపెట్టిన వారిగా ఉన్నాడు. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనుషులమైన మనం కూడా మనం పాపం చేస్తే దేవుడు మనం విడిచిపెట్టాలా లేదా? విడిచిపెట్టాలి. కానీ ఆయన మరణం ద్వారా విడిచిపెట్టిన దేవుని యొక్క చేతిని, విడిచిపోబడిన మానవుల యొక్క చేతిని కలిపిన వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు ఈయన యొక్క మరణం ద్వారా ఇప్పుడు మనం ఏమయ్యాం? విడిచిపోబడిన మనుషుల యొక్క చేతిని, విడిచిపెట్టిన దేవుని యొక్క చేతిని కలిపిన వాడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వల్ల మనందరం కూడా ఏమయ్యాం? దేవుని చేతికి మనందరం కూడా ఉన్నాం అన్నమాట. అయితే ఒకసారి దేవుడు ఇవన్నీ కూడా మనుషులు పాపం చేస్తున్నారు, ఈ యొక్క ఎలా అయినా దీన్ని విడిచిపెడతామని చూస్తాడు. అయితే విడిచిపెట్టడు అన్నమాట. దేనికంటే తన కుమారుడు మరణించి తర్వాత తిరిగి మళ్ళీ 3వ దినం లేచి ఆ యొక్క పరలోకంలో వెళ్ళినప్పుడు దేవుడు ఈ యొక్క మనుషులందరినీ కూడా విడిచిపెడతామని చూస్తాడు. అయితే మనుషులందరినీ విడిచిపెడతామని యొక్క భూమి వైపు చూసినప్పుడు ఆ యొక్క భూమి మీద తన కుమారుడు చిందించిన ఆ యొక్క రక్తం చూసి ఆయన జ్ఞాపకం చేసుకొని మళ్ళీ మనందరినీ కూడా క్షమించడం మొదలుపెట్టాడు అనమాట. అయితే ఇక్కడ మనం తెలియజేస్తుంది ఏంటి? ఇక్కడే ప్రభువుకి ఆయన పాపంలన్నీ మోపడినప్పుడు ఆయన శాపగ్రస్తుడు అయ్యాడని చెప్పేసి బైబిల్ యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి ఇందాక మనం చూస్తున్నట్లయితే ఆదాము అవ్వను కూడా దేవుడు వారు పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టేశాడు. వారు చేయి పట్టుకొని ఉండలేదన్నమాట. దేవుడు పాపం చేసే వాళ్ళందరూ కూడా చేయి పట్టుకొని ఉండలేదన్నమాట. ఆయన దగ్గరకు కూడా జీవించాడు. మరి సంసోను కూడా ఎలాంటి వాడు? దేవుడి యొక్క నమ్మకం కలిగిన వాడే అనమాట. మరి మనం కూడా సంసోను ఎలాంటి వాడు? బలం కలిగిన వాడు. మనం కూడా బలం కలిగిన వాడిగానే ఉంటాం. మరి దేవుడు మన యొక్క గొప్ప కార్యం చేస్తూనే ఉంటాడు. అయితే అతని దగ్గర పాపం వచ్చినప్పుడు దేవుని ఆయన కృప ఎడబాసులని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మనం కూడా దేవుని యొక్క బలంగానే వారిగా ఉంటాం. కానీ మనం కూడా ఒకవేళ పాపాన్ని జోడిస్తే దేవుడు ఏం చేస్తాడు? మనం కూడా విడిచిపెడతాడు. కానీ ప్రభు యొక్క మరణం ద్వారా మనకి ఏమైందనమాట? దేవుడు మనందరినీ కూడా ఆయన యొక్క భూమి వైపు చూసినప్పుడు తన యొక్క కుమారుడు రక్తపు చిందిన రక్తం పొట్టులు చూసి దేవుడు ఏమనుకున్నాడు? వీడు మళ్ళీ క్షమిస్తానే మనందరినీ కూడా క్షమిస్తానే ఉన్నాడు. మరి
ఇక్కడ ఈ యొక్క మాటకి నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచింది అని ఇక్కడ ప్రభు సెలవిచ్చాడు అనమాట. దేనికి ఆ మాట సెలవిచ్చాడంటే తనకి ఎంతో ఇక్కడ రక్తం చిందించాడు అనమాట. ఎందుకు చిందించాడు? మన కొరకు ఆయన రక్తం చిందించి ఆయన ఇవన్నీ కూడా ముందరే నెరవేరబడ్డాయి కాబట్టి వాటిని దేవుడు స్థిరపరచడానికి ఆయన ఇవన్నీ కూడా చేస్తున్నాడు. ఈ యొక్క మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్. సమయంలో 4వ మాట, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచింది. ఇక్కడ తండ్రి ఎప్పుడు తన యొక్క బిడ్డల్ని ఆయన విడిచిపెట్టలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన తండ్రి ఎప్పుడు వారికి తోడుగానే ఉన్నారు. మరి అటువంటి తండ్రి తన కుమారుడు సిలువలో ఉన్నప్పుడు, అనేక కొరడాలు తిన్నప్పుడు, సిలువలో వేలాడుతున్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఎందుకు తన కుమారుని విడిచిపెట్టాడు అంటే దానికి కారణం మన యొక్క పాపములు. మన యొక్క పాపములన్నిటినీ ఆయన భుజముల మీద వేసుకున్నాడు కాబట్టి ఆయన కూడా శాపగ్రస్తుడిగా మారిపోయాడు. మరి పాపంతో ఉన్నవారు, దేవుడు పాపంతో ఉన్నవారిని చేయి పట్టి నడిపించలేదు. ఎప్పుడైతే ఆ పాపముని విడిచిపెట్టి పశ్చాత్తాపడతారో అప్పుడే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటారు, వారిని దేవుడు మంచి స్థితిలో ఉంచుతారు. ఎప్పుడైతే పాపంలో ఉంటామో, పాపంలో జీవిస్తామో అప్పుడు దేవుడు వారిని